2024 మోడల్ వెహికల్ అండి. ఇది కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ 14,000 కిలోమీటర్స్. సింగిల్ ఓనర్ వెహికల్, డీజిల్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇది డీజిల్ వెహికల్ అండి, స్విఫ్ట్ డిజైర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నేను ఎస్ఎల్ మోటార్స్ దగ్గర వచ్చానండి. వీళ్ళ దగ్గర ఎల్లో ప్లేట్ వెహికల్స్ అయితే ఉన్నాయి. మీరు ఎల్లో ప్లేట్ వెహికల్స్ కోసం అడిగారు కదా, సో వీళ్ళ దగ్గర అయితే ఎల్లో ప్లేట్స్ వెహికల్స్ అయితే మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ అయితే జెన్యూన్ ఉంటాయంట. సో ఒక్కసారి వెళ్ళేసి చూద్దాం. అలానే వెహికల్స్ ఎల్లో ప్లేట్స్ లో మీకు ఏ వెహికల్, ఏ మోడల్ అన్నా కూడా వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. స్పెషల్లీ స్విఫ్ట్ అయితే స్విఫ్ట్ డిజైర్, టూరేస్ ఈ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళేసి ఒకసారి కనుక్కుందాం మోడల్స్ ఏంటిది, మరి నెగోషియేషన్ అవుతుందా అవ్వదా అని ఒకసారి కనుక్కుందాం రండి. ఇదని వెళ్ళేసి ఒకసారి కనుక్కుందాం రండి. వెహికల్ స్విఫ్ట్ డిజైర్ ఎల్లో ప్లేట్ వెహికల్ చూడొచ్చు, మొత్తం నీట్ కండిషన్ లో ఉంది. కాకపోతే వెహికల్ అయితే మైనర్ డ్యామేజెస్ అయితే ఉందండి, మైనర్ టచ్అప్స్ అయితే చేపించారు వెహికల్ కి. వెహికల్ వచ్చి డీజిల్ వెహికల్ అండి, స్విఫ్ట్ డిజైర్ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ కి అయితే మనకి బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా అయితే ఉంది వెహికల్. టైర్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ న్యూ టైర్స్ ఉన్నాయండి, మొత్తం 4v4 న్యూ టైర్స్ ఉన్నాయి. సో కమింగ్ టు ద ఇంటీరియర్, ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్ లో వచ్చేసి మనకి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సీట్స్ చూడొచ్చు, లెదర్ సీట్స్ ఉన్నాయండి, హ్యాండ్ ఆర్మ్రెస్టర్ కూడా ఉంది వెహికల్ కి. మాన్యువల్ వెహికల్ ఇది. కిలోమీటర్ వచ్చేసి 1,35,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ ఇన్. సో ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ అయితే 390 చెప్తున్నారు. మీరు వచ్చి మాట్లాడొచ్చు, ప్రైస్ అయితే నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ వెహికల్ టూరేస్ వెహికల్ చూడొచ్చు మీరు, మారుతి టూరేస్ షిఫ్ట్ అండి. వెహికల్ చూడొచ్చు ఈ కండిషన్ లో అయితే ఉంది. వెహికల్ కి 4 టైర్స్ న్యూ టైర్స్ ఉన్నాయి, బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. వెహికల్ కి అయితే ఎక్స్టీరియర్ లో ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్ ఏవి లేవు, టచ్అప్స్ కూడా లేవు. సో ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ అయితే ఉంది, టచ్ స్క్రీన్ కూడా ఉంది. వెహికల్ కి సీట్స్ చూడొచ్చు మీరు, లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి, 2 విండోస్, పవర్ విండోస్ కూడా వస్తాయి దీనికి. సో ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. కిలోమీటర్స్ డ్రైవ్ ఇన్ 75,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ ఇన్. ఇది ప్రైస్ వచ్చేసి 610 అంటున్నారు. ఫిక్స్ అయితే ఉండదు, మీరు వచ్చి మాట్లాడవచ్చు, నెగోషియేషన్ అయితే ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వెహికల్ టూరేస్ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇది వెహికల్ నెంబర్ చూడొచ్చు మీరు, 6142 వెహికల్ నెంబర్. వెహికల్ ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో అయితే ఉంది, నీట్ గా ఉంది ఎక్స్టీరియర్ కూడా. మీకు దీంట్లో మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది ఏవి లేవు, కాకపోతే మనకి డ్యామేజెస్ అట్లాంటివి కూడా ఏవి లేవు. సో కమింగ్ టు ద ఇంటీరియర్, 2 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్ ఉంటాయి. సో ఇంటీరియర్ అయితే మనకి ఇట్లా ఉందండి. ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఎక్స్టీరియర్ చూద్దామండి. ఎక్స్టీరియర్ అయితే మీకు ఈ కండిషన్ లో అయితే ఉంది. వెహికల్ కి ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్ అయితే లేదు. టచ్అప్స్ అయితే మైనర్, ఇక కామన్ టాక్సీ ప్లేట్ అంటే టచ్అప్స్ అయితే కామన్ ఉంటాయి. వెహికల్ మొత్తం చూడొచ్చు. వెహికల్ టైర్స్ వచ్చేసి మనకి 80 to 90% టైర్స్ అవైలబుల్ ఉంది. దీని కిలోమీటర్ వచ్చేసి 1,25,000 కిలోమీటర్స్ డ్రైవ్ ఇన్. ప్రైస్ వచ్చేసి 530 అంటున్నారు. మీరు మాట్లాడవచ్చు వచ్చి, ప్రైస్ అయితే నెగోషియేషన్ అయితే ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వెహికల్ సేమ్ టూరేస్ షిఫ్ట్ వెహికల్ టూరేస్ అండి. వెహికల్ చూడొచ్చు ఈ కండిషన్ లో ఉంది. వెహికల్ మోడల్ వచ్చేసి 2019 మోడల్ అండి. వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది, నీట్ ఉంది వెహికల్. వెహికల్ కి అయితే టైర్స్ వచ్చేసి మనకి ఆల్ 4 టైర్స్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ మొత్తం రైట్ రౌండ్ మొత్తం చూడొచ్చు. ఇది పెట్రోల్ డీజిల్, ఇది డీజిల్ వెహికల్ అండి. ఇది వెహికల్ మొత్తం చూడొచ్చు. దీంట్లో మనకు వచ్చేసి సో కమింగ్ టు ద ఇంటీరియర్, మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 2 పవర్ విండోస్ వస్తాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది. వెహికల్ చూడొచ్చు మొత్తం చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. సీట్స్ కూడా చూడొచ్చు, చాలా నీట్ కండిషన్ లో ఉంది. మనం ఒకసారి మరి ఇంకోసారి దీని గురించి కిలోమీటర్ గురించి కనుక్కుందామండి. ఈ కిలోమీటర్ వచ్చేసి 1,28,000 కిలోమీటర్స్ డ్రైవ్ ఇన్. దీని ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 6 lakhs అంటున్నారు. మీరు వచ్చి మాట్లాడొచ్చు, నెగోషియేషన్ అయితే ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వెహికల్ ఈటియోస్ జీడీ వెహికల్ చూడండి ఈ కలర్ లో అయితే ఉంది. ఎక్స్టీరియర్ అయితే మీకు చాలా నీట్ కండిషన్ లో ఉంది. సో ఎక్స్టీరియర్ మొత్తం చూద్దాం. వెహికల్ అయితే సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఇంకా డీజిల్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్, డీజిల్ వెహికల్. ఈ వెహికల్ అయితే ఈ కండిషన్ లో అయితే ఉంది. సో ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దామండి. ఇంటీరియర్ లో వచ్చేసి మనకి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. సీట్స్ అయితే ఈ కండిషన్ లో ఉంది. వెహికల్ మొత్తం ఈ కండిషన్ లో ఉంది, చూడొచ్చు మీరు. సో వెహికల్ అయితే సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఓన్లీ సింగిల్ కీ అయితే అవైలబుల్. కిలోమీటర్ వచ్చేసి 1 lakh చేంజ్ అంటున్నారు. దీని ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి మనకి 6 lakhs అంటున్నారు. ఫిక్స్ అయితే ఉండదు, మీరు మాట్లాడొచ్చు, నెగోషియేషన్ అయితే ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వెహికల్ లేటెస్ట్ వెహికల్ అండి. వెహికల్ మోడల్ వచ్చి 2024 ఎర్టికా వెహికల్ చూడొచ్చు మీరు, ఈ కలర్ లో ఉంది. వెహికల్ చాలా బ్రాండ్ న్యూ ఉందండి. వెహికల్ మొత్తం చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్, డ్యామేజెస్ ఏవి లేవు. ఓన్లీ డ్రైవ్ ఇన్ కిలోమీటర్ వచ్చేసి ఇది ఓన్లీ 14,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ ఇన్ అండి. వెహికల్ కి చూడొచ్చు మీరు. ఎక్స్టీరియర్ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడితే కస్టమర్ అయితే దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో బంపర్ అయితే వేయించారు. బ్యాక్ సెన్సర్ ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. ఈ వెహికల్ కి కెమెరా అయితే ఫిటెడ్ లేదు, మీకు కావాలంటే ఫిట్ చేయించుకోవచ్చు అండి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో కెమెరా. సో దీని టైర్స్ కూడా చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ 90 to 95% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి.
దీనికైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేపించారు కస్టమర్. సో ఒకసారి ఇంటీరియర్ చూద్దామండి దీన్ని. కమింగ్ టు ద ఇంటీరియర్, మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, సెంట్రల్ ఏసీ ఉంటుంది, దీనికి టచ్ డిస్ప్లే ఉంటుంది, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. ఎక్స్టీరియర్ కాకుండా ఇంటీరియర్ లో కూడా చూడొచ్చు మీరు, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వెహికల్. ఇది మాన్యువల్ వెహికల్, ఇది మాన్యువల్ వెహికల్. స్టీరింగ్ చూడొచ్చు మీరు, క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ కంట్రోల్ అన్ని అయితే ఉంటాయి ఈ వెహికల్ లో. 2024 మోడల్ వెహికల్ అండి ఇది. కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ 14,000 కిలోమీటర్స్ డ్రైవ్ అండి. దీని ప్రైస్ గురించి మాట్లాడితే 11,80,000 చెప్తున్నారు. ఫిక్స్ అయితే కాదు, మీరు వచ్చి మాట్లాడొచ్చు, నెగోషియేషన్ అయితే ఉంటుంది. షిఫ్ట్ డిజైర్ మోడల్ వచ్చి 2019 మోడల్ వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది చూడొచ్చు. వెహికల్ అయితే నీట్ కండిషన్ లో ఉంది, మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. వెహికల్ మొత్తం చూడొచ్చు మీరు, ఇలా అయితే ఉంది. వెహికల్ టైర్స్ వచ్చేసి మనకి 70 to 80% టైర్స్ ఉన్నాయి. వెహికల్ కి అయితే సింగిల్ ఓనర్ అని చెప్పారు. వెహికల్ షిఫ్ట్ డిజైర్ వెహికల్ నెంబర్ చూడండి, ఇది VDI షిఫ్ట్ VDI అండి. వెహికల్ నెంబర్ వచ్చి 3206. మీకు రైట్ రౌండ్ మొత్తం చూపిస్తానండి. వెహికల్ కి అయితే సిల్వర్ బీడింగ్ లోడెడ్ తో పాటు ఉంది. వెహికల్ 4 టైర్స్ కూడా మీకు చాలా 80 to 90% టైర్స్ ఉన్నాయి. సో ఇంటీరియర్ విషయంకి వస్తే మనకి కమింగ్ టు ద ఇంటీరియర్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్, బటన్ అడ్జస్టబుల్, 4 పవర్ విండోస్ వస్తాయి దీనికి. ఇంకా మ్యూజిక్ సిస్టమ్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మీద బటన్ అడ్జస్టబుల్, క్రూజ్ కంట్రోల్, 4 పవర్ విండోస్. ఈ వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది చూడొచ్చు మీరు. వెహికల్ అయితే నీట్ ఉంది. ఇక సింగిల్ ఓనర్, ఈ వెహికల్ అయితే సింగిల్ ఓనర్, 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ మొత్తం చూడొచ్చు. కిలోమీటర్ వచ్చేసి 1 lakh కిలోమీటర్ తిరిగింది, డ్రైవ్ ఇన్ 1 lakh కిలోమీటర్ డ్రైవ్ ఇన్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 6,90,000 చెప్తున్నారు, నెగోషియేషన్ అయితే ఉంటుంది. షిఫ్ట్ VXI 2022 మోడల్ వెహికల్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఓన్లీ మైనర్ స్క్రాచ్ ఒకటే ఉందండి, చూపిస్తాను అది కూడా మీకు. టైర్స్ వచ్చేసి 70 to 80% టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. షిఫ్ట్ డిజైర్ అండి వెహికల్ చూడొచ్చు. ఇది సిల్వర్ కలర్ బీడింగ్ తో లోడెడ్ ఉంది. సో ఒకసారి అటు సైడ్ నుంచి కూడా చూద్దాం మనం. వెహికల్ కి బ్యాక్ సైడ్ గురించి మాట్లాడితే బ్యాక్ సెన్సర్ వస్తుంది. ఈ సైడ్ లో చూస్తే మనకు ఒక మైనర్ డ్యామేజ్ ఉంది అండి. ఇది వదిలేసి మిగతాది ఏది లేవు. సో టైర్స్ వచ్చేసి మనకి 70 to 80% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంటీరియర్ విషయంకి వస్తే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తే చూడొచ్చు. ఆర్మ్ రెస్టర్ కూడా ఉంది. వెహికల్ కి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ డిస్ప్లే ఉంటుంది, క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ కంట్రోల్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఎక్స్టీరియర్ లో మొత్తం వెహికల్ చూడొచ్చు. వెహికల్ కి అయితే మనకి ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు, ఓన్లీ మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. సో దీని కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 70,000 డ్రైవ్ ఇన్, అది 70,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ ఇన్. ప్రైస్ వచ్చేసి 690 చెప్తున్నారు, మీరు వచ్చి మాట్లాడొచ్చు. ప్రైస్ అనేది ఫిక్స్ అయితే కాదు, నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మీరు ఎల్లో ప్లేట్ వెహికల్స్ కోసం అడిగారు కదండి. ఎల్లో ప్లేట్ వెహికల్స్ అయితే మీకు మల్టిపుల్ వెహికల్స్ అయితే తీసుకొచ్చాను, చూడొచ్చు మీరు. సో ఇది కాకుండా మీకు ఏదైనా వెహికల్ రిక్వైర్డ్ ఉంటే చెప్పండి, ఆ వెహికల్ కూడా తెప్పియడానికి ట్రై చేస్తాను. సో మీ వెహికల్ కూడా ఏదైనా సేల్ చేయాలని ఉంటే నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్ కాల్ చేయండి, అది కూడా ప్రమోషన్ అయితే చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరీ కొత్త వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.